తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లాబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు మండలం ఏటవాకిలి గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో చెల్ల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకవాకిలి గ్రామస్తులు చెల్లాబాబుకు గజమాలలు, కోలాటాలు, చెక్క బజర్లు, మంగళ వాయిద్యాలు నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెల్లాబాబు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ తెలుగుదేశం పార్టీ కరపత్రాలను పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నుంచి 100 మంది తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వారికి చాలా బాగా పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లోని చెల్లాబాబు విజయం సాధిస్తారంటూ తెలిపారు. బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో పల్లె పల్లె తిరుగుతుంటే ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ విధంగా 83లో ఎన్టీ రామారావుకు ప్రపంచం వచ్చిందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మీద ఎంత అరాచకము, ఎంత అవినీతి, ఎంత దౌర్జన్యకాండను పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. రాబోయే 25 రోజుల్లో ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలు తరిమి కొట్టి ఇంటికి పంపేదానికి సిద్ధమైనారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రేపు రంజాన్ పండుగకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దౌర్జన్యకాండను ఈ రాష్ట్రంలో ఈ అంతం చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ సోదరులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.